ఇస్రోలో జాబ్ చాలా మందికి అదొక కల కదూ. అయితే ఆ కలను నిజం చేసుకునే దిశగా ఇదొక మంచి అవకాశం కావచ్చు. ఇవాళ మనం ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అంటే ఐపీఆర్సీ నుంచి వచ్చిన ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు, నేరుగా వాకిన్ ఇంటర్వ్యూతోనే సెలక్షన్ ఉంటుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోదానా? అసలు ఈ అవకాశంలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? దీనికి ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన పనిలేదు. అంతేకాదు, అప్లికేషన్ కోసం ₹1 కూడా కట్టక్కర్లేదు. ఫీజు లేదు, పరీక్ష లేదు. అంటే టాలెంట్ ఉంటే చాలు, నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చనమాట. పరీక్ష లేదంటే సెలక్షన్ ప్రాసెస్ ఏమైనా కష్టంగా ఉంటుందేమో అని అనుకోవచ్చు. కానీ అలాంటి టెన్షన్ ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ఎంపిక ప్రక్రియ చాలా సింపుల్. కేవలం ఒకే ఒక్క వాకిన్ ఇంటర్వ్యూ. అక్కడ పర్ఫామ్ చేస్తే చాలు. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ అవకాశమేంటి, అప్రెంటిస్షిప్ అంటే అసలు అర్థమేంటి, ఎవరు అర్హులు, ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ జరుగుతోంది, ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లాలి, ఇంకా చివరగా ఈ అవకాశం నిజంగా మనకు సరైనదేనా అనే విషయాలన్నీ క్లియర్గా చూద్దాం. ఓకే, ముందుగా అసలు ఈ అప్రెంటిస్షిప్ అంటే ఏంటి, దాని కథేంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. అప్పుడే ఇది మన కెరియర్కి ఎలా ఉపయోగపడుతుందో ఒక ఐడియా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ట్రయల్ రన్ లాంటిదన్నమాట. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. కానీ ఇస్రో లాంటి ఒక పెద్ద సంస్థలో 1 ఇయర్ పాటు పనిచేస్తూ వాళ్ల వర్కింగ్ స్టైల్ నేర్చుకోవడానికి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ చూస్తే అప్రెంటిస్షిప్కి పర్మనెంట్ జాబ్కి కొన్ని తేడాలుంటాయి. ఇది కేవలం 1 సంవత్సరం ట్రైనింగ్. ఇక్కడ పూర్తి జీతం రాదు, నెలవారీ స్టైఫండ్ ఇస్తారు. అయితే ఇక్కడున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, భవిష్యత్తులో ఇస్రోలో పర్మనెంట్ ఉద్యోగాలు పడినప్పుడు ఈ అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన వాళ్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దీన్ని ఫ్యూచర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చు. సరే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం. అసలు ఈ ఇంటర్వ్యూకి ఎవరు వెళ్ళొచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, ఈ వివరాలు జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అభ్యర్థులు తమ డిగ్రీ లేదా డిప్లొమాని 2021, 2022, 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో పూర్తి చేసుండాలి. అంతకంటే ముందు పాసైన వాళ్లు దీనికి అర్హులు కారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోస్టుల వివరాలు చూద్దాం. 3 కేటగిరీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 41 పోస్టులు ఉన్నాయి. వీరికి నెలకు ₹9,000 స్టైఫెండ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ 65% మార్కులతో బీఈ లేదా బీటెక్. ఇక టెక్నీషియన్ అప్రెంటిస్లకు 44 పోస్టులున్నాయి. వీరికి 8,000 స్టైఫెండ్, 60% మార్కులతో డిప్లొమా చేసి ఉండాలి. చివరగా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీఏ, బీఎస్సీ, బీకాం వాళ్లకి 15 పోస్టులున్నాయి. వీరికి కూడా 9,000 స్టైఫెండ్, 60% మార్కులు అవసరం. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసేవారి వయసు 28 ఏళ్ల లోపు ఉండాలి. అదే టెక్నీషియన్ అప్రెంటిస్ అయితే 35 ఏళ్ల వరకు అవకాశం ఉంది. ఇక రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకుంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంటర్వ్యూ ఎక్కడా, ఎప్పుడు? ఇది వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి ఈ వివరాలు చాలా ముఖ్యం. అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంటర్వ్యూలు జరిగేది తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో. కరెక్ట్ లొకేషన్ కోసం ఒకసారి గూగుల్ మ్యాప్స్లో కూడా చెక్ చేసుకోవడం మంచిది. షెడ్యూల్ విషయంలో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా క్లియర్గా ఉంది. జనవరి 10 శనివారం రోజున ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు టెక్నీషియన్ అప్రెంటిస్లకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆ తర్వాత రోజు అంటే జనవరి 11 ఆదివారం ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్వ్యూ ఉంటుంది. క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. రైట్, ఇంటర్వ్యూకి వెళ్లాలని డిసైడ్ అయ్యాక ప్రిపరేషన్ ఏంటి, ఏం తీసుకువెళ్ళాలి, ఇంటర్వ్యూ రోజున ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవడం బెటర్. ఆ విషయాలు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని నీట్గా, తప్పులు లేకుండా ఫిల్ చెయ్యాలి. తర్వాత అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఫైనల్గా కరెక్ట్ టైంకి, కరెక్ట్ డేట్కి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క డాక్యుమెంట్ మర్చిపోయినా ఇబ్బంది పడాల్సొస్తుంది. సో జాగ్రత్తగా ఈ లిస్ట్ ఫాలో అవ్వండి.
నింపిన అప్లికేషన్ ఫామ్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, మార్క్ షీట్స్, ఆధార్ కార్డ్ లాంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఇంకా రిజర్వేషన్ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్, వీటన్నిటి ఒరిజినల్స్తో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన ఫోటోకాపీ సెట్లను కూడా తప్పకుండా తీసుకువెళ్ళాలి. అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న. అసలు ఈ అవకాశం మనకు సెట్ అవుతుందా లేదా? ఇది మన కెరియర్కు నిజంగా ప్లస్ అవుతుందా? ఒకసారి ఆలోచించుకోవడం ముఖ్యం. ప్రతి అవకాశంలోనూ కొన్ని ప్లస్సులు కొన్ని మైనస్సులు ఉంటాయి కదా, ఇందులో కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇస్రో లాంటి సంస్థలో అనుభవం వస్తుంది, ఎగ్జామ్, ఫీజు లాంటి టెన్షన్స్ లేవు, భవిష్యత్తులో ఉద్యోగాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక మైనస్సులు చూస్తే ఇది కేవలం 1 ఇయర్ టెంపరరీ రోల్, వచ్చేది స్టైఫండ్ మాత్రమే, ఫుల్ శాలరీ కాదు, ఇంకా పర్మనెంట్ జాబ్ వస్తుందనే గ్యారంటీ అయితే లేదు. సో ఈ రెండిటినీ బేరీజ్ వేసుకోవాలి. సో చివరగా ఆలోచించాల్సిన విషయం ఇదే. కెరీర్ ప్రారంభంలో ఉన్నవారికి ఇస్రో లాంటి గొప్ప సంస్థలో అడుగుపెట్టడానికి ఇది ఒక మంచి ఫస్ట్ స్టెప్ అవుతుందా? దీని ద్వారా వచ్చే అనుభవం భవిష్యత్తుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మీ కెరీర్ గోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణ మీకొక స్పష్టత ఇచ్చిందని ఆశిస్తున్నాను.